Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. TGPSC Group 1 Paper 3 Indian Society Constitution Governance. సో మనకి మెయిన్స్ పేపర్లో పేపర్ 3లో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్. సో మనము అంటే ప్లాన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. సో మనం ఫస్ట్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సబ్జెక్ట్ని మనం ఈ మంత్ ఫినిష్ చేయాలి అనుకున్నాము. సో దాంట్లో మనకి మెయిన్స్ ఓరియంటెడ్లో చదవాలి. ఎప్పుడైనా ప్రిలిమ్స్ సపరేట్, మెయిన్స్ సపరేట్ చదవద్దు. ఓకే, సో మనకి కాన్స్టిట్యూషన్ అండ్ ద గవర్నెన్స్ 2 సబ్జెక్ట్స్, ఇది 2 కూడా మనకి ప్రిలిమ్స్కే కంప్లీట్గా కవర్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనకి అందులో టాపిక్స్ ఎలా ఉంటాయో చెప్తా. అండ్ ఇది మొత్తం కూడా 50 మార్క్స్ అనమాట. కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ 50 మార్క్స్, గవర్నెన్స్ 50 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. ఓకే, సో ఇది రెండింటికి కూడా మనకి లక్ష్మీకాంత్ బుక్ సరిపోతుంది. ఆ బుక్ కంప్లీట్గా చదివితే మనకి సరిపోతుంది. అంటే కంప్లీట్గా పిన్ టు పిన్ కాదు, మనకి టాపిక్స్ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో సిలబస్లో ఆ టాపిక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఓకే, సో దాన్ని నేను టాపిక్స్ ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో మనకి ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో సెకండ్ సెక్షన్లో సపరేట్గా మళ్ళీ 5 సెక్షన్స్ ఉంటాయి అనమాట. ఓకే, మనకి ఈచ్ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో 5 సెక్షన్స్, 5 times 50 marks. Okay, so in the section 1 topic evaluation of Indian Constitution, Constituent Assembly and Drafting Committee, Constitutional Philosophy, Preamble, Salient Features of the Constitution, Basic Structure Doctrine, Constitutional Amendments. ఈ 7 టాపిక్స్ కూడా మనకి సెక్షన్ 1లో వస్తాయి. ఓకే, దీంట్లో నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఓన్లీ ద 1 క్వశ్చన్ మనం రాయాల్సింది. సో అది 10 మార్క్స్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2 ఫండమెంటల్ రైట్స్, నేచర్ అండ్ స్కోప్, expanding origins of fundamental rights, enforceability of fundamental rights, welfare state and distributive justice, directive principles of state policy, rule of law and fundamental duties. These 6 topics. Okay, next section 3 parliamentary system of government, central government, parliament, state government, state legislature. Section 4 judicial system in India, judicial review and judicial activism, independence and accountability of judiciary. Section 5 ఫెడరల్ సిస్టమ్ ఇన్ ఇండియా, సెంటర్ స్టేట్ రిలేషన్స్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. ఓకే, సో ఇది సెక్షన్ 5 టాపిక్స్, మొత్తం 5 సెక్షన్వి టాపిక్స్ కూడా ఇవి. సో మనం రేపటి నుండి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో నేను డైలీ మార్నింగ్ నేను ఏ టాపిక్స్ చదవాలి అంటే ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సబ్ టాపిక్స్ ఏముంటాయి, సో ఇవన్నీ కూడా నేను టు డూ లిస్ట్లో నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో అంటే డేలో ఎన్ని టాపిక్స్ చదవాలి. సో మనం ఇప్పుడు 15 డేస్లో ఈ కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ని ఫినిష్ చేయాలి కాబట్టి 5 సెక్షన్స్, 5 times 15. సో ఒక్కొక్క సెక్షన్ కూడా మనం 3 డేస్లో కంప్లీట్ చేయాలి. ఓకే, ఆ 3 డేస్లో ఇప్పుడు 7 టాపిక్స్ని కూడా మనం 3 డేస్లో ఫినిష్ చేయాలి. సో ఏది బిగ్గర్ టాపిక్ అది చూసుకొని నేను టు డూ లిస్ట్ చేస్తాను. ఓకే, నేను మార్నింగ్ నేను రివిజన్ స్లాట్ వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ డే రివిజన్ స్లాట్ ఉండదు. సో ఫస్ట్ డే కంప్లీట్గా స్టడీయే కాబట్టి నేను మార్నింగ్ మీకు 8 వరకు నేను పోస్ట్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ డే నుంచి రివిజన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో డెఫినెట్గా మనం ఈ స్మార్ట్ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో అందరు కూడా నోటిఫికేషన్ మేబీ రావచ్చు, రాకపోవచ్చు, ఇవన్నీ మన క్వశ్చన్స్ వద్దు. స్టార్ట్ రైట్ నౌ యువర్ ప్రిపరేషన్. ఓకే, ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే మన సిలబస్ అంతా మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఎగ్జామ్కి బిఫోరే మనం రెడీగా ఉంటాం. ఓకే, రివిజన్స్ కూడా మనం చాలాసార్లు చేయాలి కాబట్టి. ఓకే, సో డోంట్ పోస్ట్పోన్ యువర్ ప్రిపరేషన్. స్టార్ట్ రైట్ నౌ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. Please like, share and subscribe my channel. Thank you.